అందరికీ నమస్కారం. ఈరోజు కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరికీ కూడాను వాళ్ళు అనుకున్న పనులు జరగడానికి ఏదైనా విఘ్నాలు జరగకుండా ఉండాలని, ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడటంలో అన్ని విధాలా పోలీస్ శాఖ చేసేటువంటి కృషికి స్వామి సంపూర్ణ సహకారంగా ఉండాలని చెప్పి ఆశిస్తుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. నేను ఛార్జ్ తీసుకున్నాక వచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి, శాంతి భద్రత విషయంలో అయితేనేమి, ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు అంతగా సెక్యూరిటీ ఇవ్వడంలో కానీ అన్ని విధాలా కృషి చేస్తామని తెలుసుకుంటా ఉన్నాను. ఇవాళ చూశారు మీరు, కొత్త ఎస్పీలను అందరినీ వేసాము. వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసి సరైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ, ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అవన్నీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పుడైనా తప్పులు జరుగుంటే అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఏ విధంగానైనా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతనంగా ఉండాలి, సమాజానికి ప్రజలకి మరింత మేలైన సేవలు ఇవ్వాలని చెప్పేసి, ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే ప్రజలకి ఎప్పుడు మేము జవాబుదారీగా ఉండాలి. ఇది కరెక్ట్, ఈ విధంగా చేయాలి, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, పోలీసులు చేయాలనుకుంటున్నారు ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. సార్, నిన్న హాస్పిటల్లో డాక్టర్ల పైన దాడులు చేసినారు. వాళ్ళపైన ఎంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? 48 గంటల ఇంతవరకు పోలీస్ శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే ఆల్రెడీ మేము చూసినామండి. గెటింగ్ ఇన్ఫర్మేషన్, అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, ఎర్రచందనకి ఇంత ముందు కూడా టాస్క్ ఫోర్స్ పెట్టాము మేము. అది కొంతకాలంగా కొంచెం అటు ఇటుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తి బలోపేతం చేసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో కూడా గంజాయిని నిర్మించడం కోసం 100 days యాక్షన్ ప్లాన్ 100 రోజుల్లోపు ఒక కొలిక్కి తీసుకురావాలి ఆ సమస్యని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆ తర్వాత కంటిన్యూస్గా కూడా దానికి సంబంధించిన యాక్షన్ ఉంటుంది. వీలైనంత త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, ఇంతకుముందు ఎలాగైతే రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ పెట్టామో ఆ విధంగా మా గంజాయి మత్తు పదార్థాల నుంచి మొత్తంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఫ్రీ చేయాలని చెప్పేసి దాని ప్రకారం ANTF త్వరలో పెట్టబోతున్నాం.